వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, వంగవీటి రాధాని ఈరోజు టీడీపీ కావాలనే పక్కన పెట్టే ప్రయత్నం చేసిందా, లేకుంటే వంగవీటి రాధాని తాను పోటీ చేసేందుకు ఇష్టపడట్లేదా? ఇంత క్రూషియల్గా జరగబోతున్న 2024 ఎన్నికలకు వంగవీటి రాధా ఎందుకు దూరంగా ఉండిపోయారు? అటు ఎంపీగా కొన్నిసార్లు, ఎమ్మెల్యేగా కొన్నిసార్లు ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా వంగవీటి రాధా ఎందుకు అంతగా తన ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేయడం మీద ఇష్టపడలేదు? ఈరోజు ఆయనకి కావాలనే టీడీపీ టికెట్ ఇవ్వలేదంటూ కూడా వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఇంత తన చుట్టూ కూడా ఈ స్థాయిలో ప్రచారం జరుగుతున్నా వంగవీటి రాధా ఈరోజు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఈ మొత్తం కూడా ఇందులో అసలు వాస్తవం ఎంత? ఆయన చుట్టూ జరుగుతున్న ప్రచారంలో అసలు వాస్తవం ఎంత? టీడీపీ టిక్కెట్లు ఇవ్వలేదనే ప్రచారంలో నిజం ఎంత? ఇవన్నీ కూడా ఈ రోజున రాధాకు సంబంధించి, ఆయన భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. మనం వీటికి ఆన్సర్స్ చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. సో వంగవీటి రంగా, ఆయన తండ్రి వంగవీటి రంగా లెగసీని కంటిన్యూ చేస్తూ రాధా వచ్చినప్పటికీ కూడా బట్ ఆ స్థాయిలో పొలిటికల్గా, రాజకీయంగా మాత్రం ఆయనకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. అయితే తన తండ్రి మరణం తర్వాత వంగవీటి రంగా తనకంటూ కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. వంగవీటి రంగా హత్య రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో వాళ్ళని అభివృద్ధి వైపు, రాజకీయాల వైపు తీసుకొచ్చే విధంగా వంగవీటి రంగా చేసిన కృషి కానీ, సో అదేవిధంగా ఆయన ఒక పోరాటాన్ని లీడ్ చేసిన విధానం కానీ, ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఒక హీరో వర్షిప్లో ఉండే విధానం కానీ అందరికీ తెలిసిందే. సో ఆయన హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమార్ రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేశారు ఉప ఎన్నికల రూపంలో. ఆమె కాంగ్రెస్ నుంచి 2 సార్లు, ఉప ఎన్నికల్లో ఒకసారి, జనరల్ ఎలక్షన్స్లో మరోసారి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది తూర్పు నుంచి, ఇక విజయవాడ తూర్పు నుంచి. ఇక రత్నకుమారి తర్వాత 2004 ఎన్నికల్లో రాధా మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు ప్రత్యక్ష ఎన్నికల రూపంలో. ఈ క్రమంలోనే 2004 ఎన్నికల్లో రాధా కాంగ్రెస్ నుంచి తూర్పు ఎమ్మెల్యేగా కూడా ఎంపిక కావడం జరిగింది. 1 టైం ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. ఇక 2009 ఎన్నికల నాటికి చిరంజీవి ప్రజారాజ్యం పేరుతోనే ఆ రోజు తెర మీదకి వచ్చున్నారు. సో ఈ క్రమంలోనే పెద్ద కారణాలు లేకుండానే కాంగ్రెస్, టీడీపీలో ఉన్న మెజారిటీ కాపు సామాజిక వర్గం నేతలంతా కూడా చిరంజీవి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు రాధా కూడా చిరంజీవి వెంట నడిచారు. బట్ చిరంజీవి కూడా ఎంతో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు వంగవీటి రాధాకి. దానిలో భాగంగానే ఆ ఎన్నికల్లో ఆయనకు సెంట్రల్ టికెట్ అయితే కేటాయించే ప్రయత్నం అయితే జరిగింది 2009 ఎన్నికల్లో. బట్ సెంట్రల్ నుంచి ఆయన మల్లాది విష్ణు చేతులు ఓడిపోయారు. ఆ రోజున కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే, ఎప్పుడైతే చిరంజీవి తన ఓటమి తర్వాత పార్టీ 18 స్థానాలకే పరిమితమైన తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ క్రమంలోనే మెజారిటీ నేతలు మళ్ళీ కాంగ్రెస్ బాట పట్టే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళలో మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో పార్టీ పెట్టిన తీరుతో ఆయన వెంట నడిచారు. దానిలో భాగంగానే రాధా కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఇక 2014 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి రాధాకు జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు టికెట్ కేటాయించారు. అయితే ఆ సమయంలో గద్దె రామ్మోహన్ అక్కడి నుంచి ఆల్రెడీ సీనియర్ నేతగా ఉన్నారు, ఎంపీగా పనిచేస్తున్నారు. సో అలాంటి గద్దె రామ్మోహన్ ముందు ఆ రోజు రాధా ఓడిపోవడం జరిగింది. అయితే రాధా ఓడిపోయిన తర్వాత నిజంగానే ఆయనకి పార్టీలో ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది. అంత ఎన్నికలకు ముందు ఒక ఎత్తు, పార్టీలో చేరినప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత మరొక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ట్రీట్ చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆయన సఫకేషన్ గురవుతూ వచ్చారు. తనకి వ్యతిరేకులుగా పనిచేసిన గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళని, అదేవిధంగా బౌకుమార్ లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వడం, మల్లాది విష్ణు లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా రాధా నిజంగా ఫీల్ అవుతూ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ టీడీపీకి వచ్చున్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆఫర్ వచ్చిన రాధా 2019 ఎన్నికల్లో సైలెంట్గా ఉండిపోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారానికి మాత్రమే ఆయన పరిమితం అయి ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. అయినా రాధాకి ఓడిపోయినా కూడా, ఏదైతే ఆయన ఓడిపోయినా, టీడీపీ ఓడిపోయినా ఆయన టీడీపీలో కంటిన్యూ అవుతున్నా అనేక సార్లు అన్ని పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం అందుతూ వచ్చింది. ఎందుకంటే రంగా వారసుడుగా తనకంటూ ఆయన సృష్టించుకున్న ఒక లెగసీ కావచ్చు, మిగతా కారణాలు కావచ్చు. ఈ క్రమంలోనే జనసేన నుంచి ఎన్నోసార్లు ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఇక వైసీపీ తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంటే రాధా లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్లను ఈక్వల్ చేయొచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈ క్రమంలోనే స్వయంగా నాని మొదలుకొని వంశీ వరకు ఎన్నోసార్లు ఆయన దగ్గరికి రాయబారం నడిపిస్తూ వచ్చారు. అయినా రాధా మాత్రం ఎక్కడ తన మనసు మార్చుకోలేదు. ఇప్పటి వరకు టీడీపీలోనే ఉంటూ వచ్చారైనా ఏ పార్టీలో చేరేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. అయితే ఇదే సమయంలో ఆయన ఎక్కడ కోరితే అక్కడ టికెట్ ఇస్తామంటూ కూడా టీడీపీ ఆఫర్ చేస్తూ వచ్చింది. ఇటీవల ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక దశలో తూర్పు టికెట్ రాధా కోరితే అవసరమైతే గద్దె రామ్మోహన్ని కన్విన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు, మరో చోట ఆయన అకామిడేట్ చేస్తారని చర్చ జరిగింది. ఈవెన్ లాస్ట్ మినిట్ వరకు కూడా విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా బరిలో ఉన్నారు. ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అవసరమైతే ఆ సీటుని కూడా రాధా కేటాయిస్తారనే చర్చ కూడా జరిగింది అప్పట్లో. ఇక ఇవే కాదు, అవసరమైతే బందర్ ఎంపీగా కూడా రాధా పోటీ చేస్తారనే చర్చ కూడా చాలా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. గత 3 ఇయర్స్గా రాధా చుట్టూ అనేక రకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈవెన్ జనసేన, టీడీపీ పొత్తుల్లో సైతం.
అయితే తీరా ఆల్రెడీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోతున్న ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాలకు ఈరోజు జనసేన అండ్ టీడీపీ పొత్తులు కూడా ఖరారైన తర్వాత సీట్ల ఎంపిక కూడా పూర్తయింది. ఇలాంటి సిచ్యువేషన్లో రాధాకు సంబంధించి ఎక్కడ ఒక న్యూస్ కూడా బయటికి రాలేదని అనుకోవాలి. ఆయన ఎక్కడ పోటీ చేయట్లేదని కూడా ఆల్మోస్ట్ అంచనాలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజున రాధాకు వైసీపీ కూడా గాలం వేసే ప్రయత్నం చేసినా ఆయన వైసీపీ వైపు అయితే మొగ్గు చూపట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాధా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత సుముఖంగా లేరనే ప్రచారం ఉంది. కానీ ఒకవైపు టీడీపీ ఆయన అవమానిస్తోంది, టికెట్ ఇవ్వట్లేదని వైసీపీ ప్రచారం చేస్తున్నా రాధా ఎక్కడ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. తన చుట్టూ ఇంత ప్రచారం జరుగుతున్నా ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే టీడీపీ జనసేన కూటమికి తన మద్దతు అన్న విధంగా ఆయన టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఆయన సిస్టర్ కావ్య లాంటి వాళ్ళకు కూడా ఎన్నోసార్లు వాళ్ళు వెల్కమ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినా ఎవరు కూడా ఫ్యామిలీ వైపు నుంచి ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. టీడీపీలోనే వాళ్ళు కంటిన్యూ అవుతూ అయితే వస్తున్నారు. సో ఇలాంటి సమయంలో రాధా కావాలని తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేకే రాధా ఈరోజు మౌనంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం అమరావతి రైతుల తరపున ఎలా అయితే ఆయన పోరాటం చేస్తూ వచ్చారో పట్టాల శ్రీరామ్ లాంటి వాళ్ళతో కలిసి, అదే సమయంలో ఈరోజు రేపటి ఎన్నికల్లో మరోసారి ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇటీవలే ఆయన లోకేష్తోని చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అవుతూ వచ్చారు. బట్ ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రం తాను దూరంగా ఉంటాను, బట్ ప్రచారంలో మాత్రం పార్టీ తరపున కీలక పాత్ర పోషిస్తానని కూడా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. సో అయితే ఆయన వ్యతిరేకులు మాత్రం అటు వైసీపీ సోషల్ మీడియా లాంటి ఇవి మాత్రం ఈ రోజున పూర్తి స్థాయిలో రాధాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం అయితే చేస్తూ ఉంది. అటు కాపు సామాజిక వర్గంలో ఒక వ్యతిరేకతను రివీల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ రాధా మాత్రం ఆయన బయటకు వచ్చి ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వాలనేది ఆయన అభిమానుల ఆవేదన. మరి ఈ మొత్తానికి కూడా తన కేంద్రంగా జరుగుతున్న ఈ ప్రచారానికి రాధా ఎంతవరకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు, ఎంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారనే అంశం మాత్రం ఈ రోజున మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.